వెల్కమ్ టు ఆల్గనైజ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిగా కొనసాగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీలు సొంతంగా బలం పెంచుకోవడంపై కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వైసీపీని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నాయి. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూటమిపై దృష్టి సారించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. గతంలో పార్టీని వీడిన ముఖ్య నేతలను తిరిగి ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రీఎంట్రీపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయి నివేదికలు కోరిన ఆయన వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేలా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. పాలన వ్యవహారాలతో పాటు పార్టీ కార్యకలాపాలకు సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. పార్టీ సభ్యత్వంపై కసరత్తు చేస్తూ వచ్చే నెలలో పిఎస్సి సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. అంతేకాక పార్టీలో కొత్త చేరికల విషయాల్లో జాగ్రత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఆ తర్వాత బయటకు వెళ్లిన వారిని తిరిగి ఆహ్వానించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలోకి తిరిగి రావచ్చనే చర్చ పార్టీ నేతల్లో నడుస్తుంది. లక్ష్మీనారాయణ గతంలో జగన్ కేసు విచారణ, అరెస్టులో కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేనను వీడి 2024 ఎన్నికల ముందు కొత్త పార్టీ స్థాపించి విజయాన్ని సాధించలేకపోయారు. ప్రస్తుతం స్వచ్ఛందంగా వివిధ అంశాలపై స్పందిస్తున్న ఆయన ఇటీవల ఒక టీవీ చర్చలో పవన్ కళ్యాణ్ రాజకీయ పాలనా నిర్ణయాలను ప్రశంసించారు. 2024 ఎన్నికల్లో జనసేన విజయాన్ని కొనియాడారు. జనసేన నేతలతో తాను ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నానని, విశాఖలో పోటీ చేసిన సమయంలో జనసేన వీర మహిళలు, జన సైనికులు మద్దతును మర్చిపోలేనని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ వైపు ఆసక్తిగా చూస్తున్నారని లక్ష్మీనారాయణ అన్నారు. ప్రతిపక్షం లేని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడే బాధ్యతను పవన్ తీసుకోవాలని, జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో ఆ పాత్రను ఆయన పోషించాలని సూచించారు. అమరావతిలో 2వ విడత భూసేకరణపై పవన్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను ప్రశంసిస్తూ గిరిజనులు, గ్రామీణ ప్రజల కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజల సమస్యలకు స్పందిస్తున్న తీరును ప్రత్యేకంగా అభినందించారు. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై నేరుగా స్పష్టత ఇవ్వకపోయినా పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. జనసేనలో లక్ష్మీనారాయణ రీఎంట్రీపై చర్చలు జోరందుకున్నాయి. ఒకవేళ ఆయన తిరిగి చేరితే కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చర్చ సాగుతుంది. అయితే ఈ విషయంపై ఇటు లక్ష్మీనారాయణ కానీ అటు జనసేన పార్టీ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.